హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈవేళ మన వీడియోలోని టైలరింగ్ క్లాసెస్ గురించి చెప్తానండి. అయితే టైలరింగ్ క్లాసెస్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ, షార్ట్ వీడియో ఒకటి తీశాను. నేను టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. అయితే మనకి టైలరింగ్ క్లాసెస్ నేర్పించడానికి ఏమేమి ఉండాలో వస్తువులు చెప్తానండి. అంటే మనం టైలరింగ్ నేర్చుకుని కొన్ని వస్తువులు అయితే ఉండాలండి ప్రస్తుతానికి. అవి ఏమేమి ఉండాలో మీకు చెప్తానండి. ముందుగా అయితే టేప్ ఉండాలండి. టైలరింగ్ నేర్చుకోవడానికి ముందుగా అయితే టేప్ ఉండాలండి. చూసారు కదా, టేప్ ఒకటి కంపల్సరీ కొనుక్కోండి. టేప్ ఉంటేనే మనకు అవుతుంది. ఈ టేప్ మనకి ఒక 20 రూపీస్లో అయితే వచ్చేస్తుందండి. ఒక టేప్ అయితే కొనుక్కోండి. తర్వాత కత్తెర అండి. ఇది ఒక 100 రూపీస్ 150 రూపీస్ ఉంటుందండి. ఇలాంటి కత్తెర ఒకటి కొనుక్కోండి. ఇది అయితే క్లాత్ కటింగ్ చేసుకుందుకు బాగుంటుంది. ఇంకో చిన్న కత్తెర ఒకటి కొనుక్కోండి. అది పేపర్ కటింగ్కి ఉపయోగపడుతుంది. క్లాత్ పేపర్ ఒకే కత్తెరతో కటింగ్ చేయకూడదు కాబట్టి మీరు ఇది క్లాత్కి ఉపయోగించుకోండి. ఇలాంటి కత్తెర 200 అయితే ఉంటుంది. ఈ కత్తెర ఒకటి కొనుక్కోండి. మామూలు చిన్న కత్తెర ఒకటి కొనుక్కోండి. అది పేపర్ కటింగ్ చేసుకుందుకు. అయితే 2 కత్తెరలు ఉండేలా చూసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఒక కత్తెర చూపిస్తున్నాను. చిన్న కత్తెర ఒకటి ఒక 50 రూపీస్ ఉంటుంది. అదొకటి ఇదొకటి కొనుక్కోండి, సరిపోతుంది. కత్తెర ఒకటి కంపల్సరీ ఉండాలి. తర్వాత న్యూస్ పేపర్ అండి. చూసారు కదా, ఈ న్యూస్ పేపర్ ఒక 1/2 కేజీ 1/4 కేజీ తెచ్చుకుని ఇంట్లో రెడీగా ఉంచుకోండి. ఎందుకంటే మనకి పేపర్ కటింగ్ ఎక్కువ చేస్తాం కాబట్టి న్యూస్ పేపర్ ఉంటే సరిపోతుంది. మీరు పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా చేయగలరు కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడానికి న్యూస్ పేపర్లు ఎక్కువ అవుతాయి కాబట్టి న్యూస్ పేపర్లో ఎక్కువే తెచ్చుకుని ఇంట్లో ఉంచుకోండి. తర్వాత నోట్స్ అండి. మీరు నోట్స్ రాసుకోవాలనుకుంటే నోట్స్ తెచ్చుకోండి. లేదు మీరు నోట్స్ రాయక్కర్లేదు, మేము రాయము అనుకుంటే నోట్స్ రాయక్కర్లేదండి. నోట్స్ రాసుకున్న వాళ్ళు నోట్స్ తెచ్చుకోండి. మేము కొలతలు తీసుకున్నప్పుడు అవి రాసుకుంటే సరిపోతుంది. బ్యాక్ కొలతలు చెప్తాను కదండి, ఆ కొలతలు ఎలా రాసుకోవాలన్నది కూడా చెప్తానండి. సరేనా? ఇలాంటి బుక్ ఒకటి పెట్టుకోండి. మనకి మనకి మార్కర్ కానీ ఇలాంటి స్కెచెస్ కానీ ఉంటాయి కదండి. చూసారు కదా, ఇలాంటివి కానీ మార్కర్ కానీ ఒకటి కొనుక్కోండి. ఎందుకంటే మనం డ్రాయింగ్ గీయాలి కాబట్టి మార్కర్ ఉన్నా పర్లేదు, ఇలాంటి స్కెచెస్ ఉన్నా పిల్లలు వాడతారు కదండి కలర్స్, ఇలాంటి స్కెచెస్ ఉన్నా పర్వాలేదండి. తర్వాత రాసుకుందుకు పెన్ అండి. తర్వాత ఇంకా ఏం కావాలో చెప్తాను. మనకి ఆది బ్లౌజు మీకు కరెక్ట్గా సరిపోయే ఆది బ్లౌజ్ ఒకటి తీసుకోండి. మీ ఆది బ్లౌజ్తోనే మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందండి. కాబట్టి ఇది ఒక ఆది బ్లౌజ్ తీసుకోండి ఏదో ఒకటి. తర్వాత క్లాత్ అండి. ఇది ఓల్డ్ క్లాత్ తీసుకుంటారా లేదా జాకెట్ ముక్కలు తీసుకుంటారా అన్నది మీ ఇష్టం అండి. ముందు పేపర్ కటింగ్ చేస్తాం కాబట్టి పేపర్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చాకనే మనం క్లాత్ మీద కటింగ్ చేస్తాము. కాబట్టి మీరు ఏదైనా ఓల్డ్ క్లాత్ తీసుకుంటానో ఉంది అంటే దళసరిగా ఉన్న క్లాత్ తీసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గర పాత జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, జాకెట్ ముక్కలైనా తీసుకోండి. కొత్తగా అయితే క్లాత్ కొని కటింగ్ చేయకండి. ఎందుకంటే మీరు నేర్చుకునే వాళ్ళు కాబట్టి డబ్బులు వేస్ట్ అవుతాయి. కటింగ్ చేయలేకపోతే క్లాత్ కూడా వేస్ట్ అవుతుంది కదండి. అందుకని ఇంట్లో జాకెట్ ముక్కలు ఏమైనా ఉంటే ట్రై చేయండి. లేదనుకుంటే ఓల్డ్ నైటీస్ ఉంటాయి కదా, కాటన్ చీరలు, వాటి మీద ట్రై చేయండి. క్లాత్ మటుకి కాటన్ డై ఉండాలి. చూసారు కదా, నేనైతే మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను. మీరు ఏమైనా ఓల్డ్ క్లాత్స్ మీద ట్రై చేయొచ్చు. మెయిన్ కాటన్ అయితే సరిపోతుందండి, ఇవి ఉంటే సరిపోతుంది. తర్వాత బ్లౌజ్ కటింగ్ అయితే నేను రేపటి నుంచి వీడియోస్ పెడతానండి. మనకి కొలతలు ఎలా తీసుకోవాలి ఆది బ్లౌజ్లో అన్నది చెప్తానండి. అయితే ముందుగా కొలతలు ఎలా తీసుకోవాలి కరెక్ట్గా అన్నది ఆది బ్లౌజ్లో నేర్చుకోండి. తర్వాత పేపర్ కటింగ్ ఎలా చేయాలన్నది చెప్తానండి. నెక్స్ట్ అలాగా ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటానండి. కొలతలు ఎలా తీసుకోవాలని ఒకరోజు, తర్వాత బ్యాక్ పార్ట్ కటింగ్ ఒకరోజు, ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఒకరోజు, హ్యాండ్స్ కటింగ్ ఒకరోజు, ఇలా ఒక్కొక్కటి మీకు వివరంగా బ్లౌజ్లో కటింగ్ చేసి చూపిస్తానండి. తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేత్తోనే చేయాలండి. మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేత్తో చేసినప్పుడే మీకు మైండ్కి ఎక్కుతుందండి. మనం మిషన్ మీద కన్నా చేత్తోనే స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనం కొత్తగా నేర్చుకునే వాళ్ళం అనుకునే వాళ్ళ మటుకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేత్తోనే నేర్చుకోండి. అంటే చేత్తో కుట్టాలండి బ్లౌజు. ఫస్ట్ బ్లౌజ్ అయితే మనం చేత్తో కుడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. అంటే మనకి ఎక్కడ పెట్టి స్టిచ్చింగ్ చేయాలన్నది తెలుస్తుంది చేత్తో కుడితే, అవి మన మైండ్కి ఎక్కిపోతుంది. కాబట్టి చేత్తో ముందు కుట్టండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మాకు అసలు బ్లౌజ్ కటింగ్ రాదు, స్టిచ్చింగ్ రాదు అన్న వాళ్ళకండి. లేదు కొంచెం పర్వాలేదు అనుకుంటే వాళ్ళకి చెప్పక్కర్లేదు. వచ్చిన వాళ్ళ గురించి కాదండి, రాని వాళ్ళ కోసం చెప్తున్నాను.
కాబట్టి ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మటుకి నా ఛానల్ ఫాలో అవ్వండి, వీడియోస్ పెడుతూ ఉంటాను. సరేనండి, ఇవి ఉంటే సరిపోతుంది ప్రస్తుతానికి. మీకు కత్తెరల మటుకి 2 ఉండాలి, పేపర్ కటింగ్ విడిగా, క్లాత్ కటింగ్ చేసుకునేది విడిగా. ఎందుకంటే ఇన్నిసార్లు చెప్తున్నాను, బ్లౌజ్ మనం క్లాత్ కటింగ్ చేసిన కత్తెరతో పేపర్ కటింగ్ చేస్తే రాదండి, వస్తుంది కానీ పేపర్ కటింగ్ చేసిన దాంతో బ్లౌజ్ కటింగ్ చేయలేము, అంటే క్లాత్ కటింగ్ అవ్వదు. కాబట్టి 2 కత్తెరలు ఉండేలా చూసుకోండి. ఇది ఒకటి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పెద్ద కత్తెర అక్కర్లేదండి, చిన్న కత్తెర తీసుకుంటే సరిపోతుందండి. మీరు నా ఛానల్ ఫాలో అవ్వాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని టైలరింగ్ వీడియోస్తో మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తానండి. నా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.